Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. హలో గైస్, వెల్కమ్ టు ఇట్స్ యూ టీవీ. నేను వినందు. రీసెంట్గా మనం సోషల్ మీడియాలో రకరకాల స్కాములు చూస్తున్నాం. అలానే బిగ్ బాస్ ఫేమ్ అన్షు రెడ్డికి సంబంధించి ఒక కాంట్రవర్సీ అయితే యూట్యూబ్లో వైరల్ అవుతుంది. ఒక అబ్బాయిని పెళ్లి చేసుకుంటా అని చెప్పి మోసం చేసింది అంటూ ఒక ఫ్యామిలీ తన పైన కంప్లైంట్ ఇచ్చారు. అలానే ఆల్మోస్ట్ 9.5 కోట్ల వరకు పెళ్లి చేసుకుంటా అని చెప్పి డబ్బులు తీసుకుంది అని చెప్పి బాధితులు చెప్పడం జరుగుతుంది. దీనిపైన అన్షు రెడ్డి ఫాదర్ కూడా స్పందించారు. అసలు దీని మీద మాట్లాడడానికి మనతో పాటు చంద్రికాదేవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి అసలు ఈ వీడియో గురించి అనాలిసిస్ ఏంటనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. చంద్రిక గారు, మీరు చెప్పండి. అంటే ఇప్పటి వరకు మనం ఎన్నో రకాల స్కాములు చూసాము, ఇష్యూస్ చూసాము. ఇప్పుడు అన్షు రెడ్డి ఎంత ఫేమస్ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత అందరికీ తెలుసు. ఇప్పుడు 9.5 కోట్లు తీసుకొని అబ్బాయిని మోసం చేసిందని చెప్పి ఒక వార్త వైరల్ అవుతుంది. సెలబ్రిటీస్ అందరూ ఇలానే ఉంటారా అని చెప్పి ఆడియన్స్ కూడా తిడుతున్నారు. అదే రకంగా కమెంట్స్ కూడా పెడుతున్నారు. అసలు మీరేమంటారు ఈ ఇష్యూ గురించి? మోసం చేయడానికి సెలబ్రిటీస్ అనే ఏం అవసరం లేదు ఇప్పుడు. ఎందుకంటే మామూలుగా కామన్ అయిపోయింది. ఎక్కడ చూసినా కూడా ఈ మధ్య చాలా వింటున్నాం మనం. ప్రతిదీ స్కామ్ చేశారు, డబ్బులు కొట్టేశారు, వాడిని చంపారు, భార్యను చంపారు, మొగుడు, ఇవన్నీ వింటూనే ఉన్నాం మనము. అట్లాగే తర్వాత ఈ సెలబ్రిటీస్ది కూడాను ఈ మధ్య మరి వాళ్ళు సంపాదించుకుంటున్న డబ్బులు సరిపోక ఏమేమి మొన్న మంగ్లీది ఒకటి బయటపడింది. మళ్ళీ ఇప్పుడు 2 సార్లు అయింది మంగ్లీ గురించి మనకు వినడం మనము. సెకండ్ ఇప్పుడు మళ్ళీ ఈ అమ్మాయి ఇప్పుడు ఈ బిగ్ బాస్ స్కామ్లో ఆమె చేసింది. ఒకటి ఆ బిగ్ బాస్లో వాళ్ళు చేస్తున్న ఎవరైతే వీళ్ళందరూ కూడా కామన్గా అది నటనేనే కదా అని అనుకుంటున్నాను నేను. ఎవరైతే పాల్గొంటున్నారో వాళ్ళంతా మరి జనాలకి ఏమి చెప్పాలా అని అనుకుంటున్నారో, ఎట్లాంటి మంచి విషయాలా, లేకపోతే ఇంకా ఇట్లాంటి స్కామ్స్ చేయొచ్చనో, లేకపోతే ఏదన్నా ఇంకా ఇలా అందరూ ఉండొచ్చు, ఇట్లా స్నేహంగా రాత్రి మగలు ఆడ మగ ఉండొచ్చు అని చెప్పేసి చూపించడానికి ప్రపంచానికి ఏ నీతి మనం ఇవ్వాలని చేస్తున్నారో బిగ్ బాస్ నాకు అర్థం కాలేదు. ఎందుకంటే అది ఆ బిగ్ బాస్ అడుగుపెట్టిన తర్వాత చూడడానికే మాలాంటి అయితే అసలు చూడం మేమైతే. అసలు అది చూస్తూ ఉంటే 1-2 సార్లు చూసాం, కానీ ఏంటది ఏం నాకు అర్థం కాలేదు. మరి అట్లాంటి దాంట్లో ఉండే వాళ్ళకి మంచి సంస్కారం ఎట్లా వస్తుంది, మంచి ఆలోచనలు ఎట్లా వస్తాయి? సో ఈ మధ్య ఎందుకో బాగా దురాశ అయిపోయింది జనాలకి. ఎక్కడ చూసినా ఏ రకంగా అవతల వాళ్ళని మోసం చేసి డబ్బులు తీసుకుందాము, ఏ రకంగా చేయొచ్చు అని చెప్పే ఆలోచనలతోనే బతుకుతున్నారేమో అనిపిస్తుంది. ఇంకొకటి కూడా ఇప్పుడు తన ఆ అమ్మాయి మీద కంప్లైంట్ చేశాడు, నా దగ్గర 9 కోట్ల పైన తీసుకుందని. అంటే ఒకేసారి 9 కోట్లు ఇచ్చేసాడా, లేకపోతే అప్పుడప్పుడు ఇస్తున్నాడా అనేది కూడా మనకు. ఆయన ఏం చెప్తున్నాడంటే వీళ్ళిద్దరూ కలిసి నిన్న అన్షు రెడ్డి వాళ్ళ ఫాదర్ ఎప్పుడైతే మాట్లాడారో అబ్రాడ్లో కలిసి వీళ్ళిద్దరూ వర్క్ చేశారు, అక్కడే పెళ్లి సంబంధం వచ్చింది. ఇక్కడికి వచ్చిన తర్వాత తనకి సినిమాలు ఇవంటి ఇంట్రెస్ట్ కాబట్టి ఇక్కడ ఉండిపోయింది. సో వీళ్ళిద్దరి మధ్యన ఈ ట్రాన్సాక్షన్ అయితే నాకు తెలియదు అని చెప్పి వాళ్ళ నాన్న చెప్తున్నాడు. ఆ అబ్బాయి కంప్లైంట్ ఇచ్చిన అబ్బాయి ఫాదర్ ఏం చెప్తున్నాడంటే అప్పుడప్పుడు పెళ్లి చేసుకుంటా అని చెప్పి లగ్జరీ కారు కొనిచ్చుకుంది, ఇల్లు కొనిచ్చుకుంది, 9.5 కోట్ల వరకు తీసుకుంది, ఒక 50 లక్షలు వాళ్ళ అక్క కూడా తీసుకుంది. ఇదంతా కూడా కొన్ని ఇయర్స్గా జరుగుతున్నాయి. ఇది ఫైనల్గా పెళ్లి చేసుకోమంటే నేను చేసుకోను అన్నట్టుగా ఆవిడ మాట్లాడింది. అందుకని చెప్పి కంప్లైంట్ ఇచ్చాము అని మాట్లాడుతున్నారు. అండ్ తెలివిగా ముందే ఆస్తులు, ప్రాపర్టీస్, లగ్జరీస్ అన్నీ కూడా తన పేరిట రిజిస్టర్ చేయించుకుంది కొన్నప్పుడే అని చెప్పి మాట్లాడుతున్నారు. నందు, ఒక విషయం అన్నిసార్లు అతను అంత డబ్బు ఇస్తున్నాడంటే ఆయనకు ఒంటి మీద తెలివి ఉండి ఇస్తున్నాడా, లేకపోతే ఏ రకంగా ఇచ్చాడు డబ్బు? ఇప్పుడు అవతల వాళ్ళకి ఎంత ప్రాణం, యువతల వాడికి కూడా అంతే ప్రాణం ఉంటుంది. ఆమె అడుగుతూనే ఇచ్చేస్తున్నాడు కోట్లు అని అంటే అన్నిసార్లు అతనికి ఏం ఆలోచించుకోకుండా ఎందుకు అడుగుతోంది, అసలు ఇది కరెక్టా కాదు? ఇప్పుడు ఒక చిన్న విషయం మనము ఎవరన్నా అడిగినప్పుడు చాలా రకాలు ఆలోచిస్తాం. అది నిజమా కాదా, అది వాళ్ళు కరెక్ట్గా చేస్తారా చేయరా ఏదైనా కూడా ఎన్నోసార్లు ఆలోచించుకొని అది మన తర్వాత మనం ఒక అడుగు ముందుకేస్తాం. పరిచయాలు చేసుకుంటున్నారు, కలిసి తిరుగుతున్నారు, అంతా చేస్తున్నారు. ఆ అమ్మాయి నేచరు నీకు అర్థమవుతుంది. అన్నిసార్లు డబ్బు అడుగుతుంటే ఈయన కూడా చదువుకునే వ్యక్తే కదా. అట్లాంటి వ్యక్తి అన్నిసార్లు ఆమె డబ్బు అడుగుతుంటే మళ్ళీ వాళ్ళ అక్కకి ఇవ్వడం ఏంటి? అదే ఇంకెవరికన్నా వీళ్ళ వైపు వాళ్ళు ఎవరైనా అడిగితే ఇస్తాడా, లేకపోతే నిజంగా కష్టంలో ఉండే వాళ్ళకి ఏదైనా ఆదుకోవడానికి ఒక 10 రూపాయలు ఇమ్మంటే ఇస్తారు ఇలాంటి వాళ్ళు? అలాంటి వ్యక్తి ఆమె పదే అడుగుతుంటే అన్ని కోట్లు ఇచ్చేంత వరకు ఏం చేశాడు?
అంతవరకు తీసుకున్నంత వరకు అతను ఎందుకు ఆలోచించుకోలేకపోయినాడు అతను లాస్ట్ ఎండింగ్కి వచ్చిన తర్వాత నేను చేసుకోను అనేంత అంటే అది నిజమైన ప్రేమ, లేకపోతే చేసుకునే ప్రేమ, లేకపోతే నా డబ్బు కోసమే నా వెంబడి పడుతుందా అనే ఒంటి మీద స్పృహ లేకుండానే అతను ఇచ్చేస్తున్నాడు అంటే మరి అతన్ని గురించి కూడా మనం ఆలోచించాల్సి వస్తుంది కదా, ఎలాంటి వ్యక్తి అని చెప్పేసి. అంతే కదా మరి. నిజాయితీగా ఉండే వాళ్ళు ఒక అసలు ఏదో పెళ్ళైన తర్వాత ఒక మన ఫ్యామిలీ భార్యకు ఏదో చేస్తున్నారంటే అర్థం ఉంది. పెళ్లి కాకముందు పీటల మీద పెళ్లిళ్ళే ఆగిపోయే పరిస్థితి వస్తున్నప్పుడు అది ఎంతవరకు ఆ అమ్మాయి కరెక్ట్ అని అనుకోకుండా అతను అడుగుతూనే డబ్బులు తీసి ఇస్తున్నాడు అని అంటే మరి ఆయన ఇష్టపడి ఇస్తున్నట్లే కదా లెక్క. మళ్ళీ తర్వాత ఎందుకు ఆయన కంప్లైంట్ ఇస్తున్నారు? నువ్వు ఇచ్చిన తర్వాత లాక్కోలేదు కదా, నీకేమైనా తాపిచ్చో లేకపోతే ఇంకోటి మందు పెట్టో స్పృహ లేని స్థితిలో ఏమైనా చెక్కు మీద చేర్చుకోనో లేకపోతే ఇంకో బ్యాంకులో వేయించుకోవడమో చేసిందా? నీకు ఒంటి మీద స్పృహ ఇచ్చినావు కదా డబ్బులు. అవును, అది కూడా కరెక్టే. అన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ బాగున్నప్పుడు ఇచ్చావు. ఇప్పుడు మళ్ళీ ఎందుకు ఇవన్నీ కూడా కంప్లైంట్ చేస్తున్నావు? డబ్బు ఆమె నీ బీరువాళ్ళని చేతకపోలేదు, నీ అంటే నేను ఆమెను సమర్థించడం లేదు. ఎప్పుడు కూడా నువ్వు మోసం చేసేవాడి కంటే మోసపోయిన వాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫస్ట్ మోసపోయే వాళ్ళదే తప్పు, మోసగించేవాడికి వాళ్ళ ప్రవృత్తి అట్లాగే ఉంటుంది. వాళ్ళు ఎవరు దొరుకుతారా, ఎవరిని మోసం చేద్దామా, ఎవరిని ఏం చేద్దామా అని ఉంటారు వాళ్ళు. మనం ఇన్ని స్కాములు తెలుసు, ఇంత చదువుకున్నాము, ఇన్ని జరుగుతుంటే చూస్తున్నాము, మీడియాలో ఇన్ని వస్తున్నాయి. ఆమెకి ఇవ్వడం కాక మళ్ళీ వాళ్ళ అక్కకి ఇచ్చినావు, వాళ్ళకి అందరికి ఇచ్చుకుంటా పోయి లాస్ట్కి వచ్చేటప్పుడు నువ్వు ఎందుకు తిరగబడి నువ్వు ఆమె మీద కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? అది పాయింట్. అంటే ఇంటర్నల్ గా ఏ ఇష్యూ జరిగింది, ఎందుకు కంప్లైంట్ ఇచ్చారు అనేది బయటికి లేకుండా తను ఒక సెలబ్రిటీ స్టేటస్ లో ఉంది. ఆల్మోస్ట్ ఆర్జీవీతో కూడా ఒక ఇంటర్వ్యూ చేసి చాలా కాంట్రవర్సీ ఫేస్ చేసింది. ఇప్పుడిప్పుడే చిన్న షోస్ చేస్తుంది. ఎంత షోస్ చేసినా కూడా వాళ్ళు ఇచ్చే పేమెంట్ లగ్జరీ ఇల్లు కొనేసి, లగ్జరీ కార్లు కొనేసి, అంత హైఫైగా తిరిగి అనే డబ్బులు అయితే ఇండస్ట్రీలో పనిచేస్తే ఎవరికి రావు. అదైతే అసలు అక్కడ క్లియర్ గా అర్థం అవుతుంది. సరే, ఇప్పుడు ఫేమ్ ఉన్న అమ్మాయి కాబట్టి మీడియా ముందుకు తీసుకొస్తే అంటే కోపంతో వాంటెడ్లీ పెట్టాడా, లేకపోతే నిజంగా అన్యాయం జరిగిందా అనేది అయితే ఇప్పటి వరకు తెలియదు. నిజంగా కూడా జరిగిండొచ్చు, ఎందుకంటే అది బ్యాంకుల్లో స్టేట్మెంట్స్ వాళ్ళు డబ్బులు పోయినవన్నీ తెలుస్తాయి కదా. ఒకరికి నేను డబ్బులు తీసేసుకున్నారు, ఇప్పుడు ఏదో పక్కన పెడితే దొంగతనం చేసి తీసుకుపోయినట్లు కాదు కదా. అది అతను బ్యాంకులో దాన్ని కోట్లు పోయినాయంటే ఏదో బీరువాళ్ళ నుంచి దొంగతనం ఏం చేయలేదు కదా ఆవిడ. ఆయన ఒళ్ళు మీద స్ట్రోండే ఇచ్చాడు కాబట్టి అది నిజమే ఉండొచ్చు కూడాను, కాదని కూడా అనుకోలేము. కాకపోతే ఇట్లాంటి దానికి ఏంది కారణము? ఫస్ట్ మనిషికి నీతి నిజాయితీ లేదు, దురాశ. అంటే దురాశ అనేది ఇప్పుడు ఇవన్నీ చూడండి, ఎక్కడో ఉండి ఏదో బిగ్ బాస్లో ఏదో చేసుకుంటూ ఉంటున్న వ్యక్తి ఈరోజు రోడ్డు మీదకి వచ్చింది కదా అమ్మాయి. అంతే కదా, పోలీసులు కేసులు ఇవి అన్నీ, మళ్ళీ మ్యారేజ్ కావాలంటే కూడా తనకి ఒక విధమైన ఇది, ఇవన్నీ తెలుసుకొని ఇవి కూడా ప్రవర్తించాలి కదా. ఇప్పుడు పెళ్లి చేసుకున్న తర్వాత ఆయన డబ్బులు ఈమె డబ్బులు కావా? చేసుకున్న తర్వాత నీకు నిజంగా డబ్బు కావాలంటే నువ్వు ఇవ్వకుండా ఇప్పుడే ఇచ్చినోడు నీ సంబంధం లేకుండా ఆ తర్వాత ఇస్తాడు కదా. అంటే మోసం చేయాలనే ఆలోచన కూడా చేసుకోవాలనేది కూడా అమ్మాయికి లేనట్టుంది. పెళ్ళి ముందుగా లాగేసుకున్నారు వాళ్ళు, కానీ ఈయన కూడా ఆలోచించుకోకుండా ఇచ్చేసినాడు. కానీ చాలా ఉదాత్తమైన గుణం ఆయనది, ఎందుకంటే అంత కోట్లు ఇచ్చేసాడనంటే ఎవరిస్తారు చెప్పు. సో అసలు ఇప్పుడు ఈ ఇష్యూని ఎలా చూడాలి? ఇప్పుడు ఇండస్ట్రీలో ఎక్కడ జరుగుతున్నా ఇదే, ఈ మనీకి సంబంధించిన మోసాలు, ఎక్కువ సెలబ్రిటీస్ ఇన్వాల్వ్ అవుతున్నారు. అసలు అబ్బాయిలు కానివ్వండి, అమ్మాయిలు కానివ్వండి, ఇటువంటి విషయాలు వచ్చేసరికి అసలు ఎలా బిహేవ్ చేయాలి, ఎలా ఉండాలంటే? సెలబ్రిటీస్ ఎక్కువని కాదు, చాలా మంది జరుగుతున్నాయి. వీళ్ళు సెలబ్రిటీస్ కాబట్టి బయటకు తీసుకొస్తున్నారు. ఈ స్కామ్లు, దొంగతనాలు, హత్యలు ఇవన్నీ జరగడం లేదు. జనరల్గా రోజు కొన్ని 100 జరుగుతూ ఉండొచ్చు, మనకు తెలియకపోవచ్చు కూడా. కానీ ఎవరు ఇప్పుడు ఫేమస్ వీళ్ళు కనపడతారు కాబట్టి ముందు వీళ్ళను బయటికి తీసుకొస్తే జనాలకు కూడా వీళ్ళు ఎవరో తెలిసిపోతుంది కదా. ఇప్పుడు పలానా ఆమె అంటే ఈమె సినిమాలో చేస్తుంది, ఈమె టీవీలో చేస్తుంది, ఈమె ఇలా పాటలు పాడుతుంది, ఇలా అందరికీ ఫేమస్ అయిపోతారు కాబట్టి వాళ్ళను రోడ్డు మీదకి తీసుకొస్తున్నారు, మీడియా ముందుకు తీసుకురావడము ఇలాంటివన్నీ చేస్తారు. కానీ రోజు జరుగుతున్నాయి ఇట్లాంటివన్నీ. జరగకుండా ఉండాలని అంటే ఒకటి ఫస్ట్ మనము జాగ్రత్తగా ఉండాలా. ఫస్ట్ ఇంకోటి కూడా ఎవరు ఏది అడిగిన, ఇప్పుడు స్కాములు చాలా జరుగుతున్నాయి, ఫోన్ల ద్వారా జరుగుతున్నాయి, గూగుల్ పేల ద్వారా మోసం చేస్తున్నారు, బ్యాంకుల్లో తీసేస్తున్నారు, ఇవన్నీ ఎన్నో జరుగుతున్నాయి కదా. దానిలోకి ఎట్లాంటి మనము తీసుకోవాలి రెమెడీ కానీ కూడా మనం అలా చెప్తున్నారు గవర్నమెంట్ కూడా. సో ఇట్లాంటివి జరగకుండా ఉండాలంటే ఒకటే, ఫస్ట్ మనిషికి ఆశ ఎక్కువ, ఆశను తగ్గించుకొని మితంగా బతకడం నేర్చుకుంటే ఇట్లాంటి స్కామ్లకు పాల్పడరు వాళ్ళు.
ఉండేదాంతో బతకడం నేర్చుకుంటే ఎందుకు? పోనీ నీ కష్టపడుతున్నావు, సంపాదించుకుంటున్నావు, బిగ్ బాస్లో చేస్తుంది, ఏదో అవి ఇవి చేస్తుంది, డబ్బులు వస్తున్నాయి కదా. ఒక ఇల్లు ఉంది, 2 బెడ్రూమ్ది, నాకు సరిపోదు, నాకు పెద్ద ఈ విల్లా కావాలా ఒక 10 కోట్లదంటే ఏం చేయాలి అప్పుడు? ఏదో దొంగతనం చేయడమో మోసం చేయడమో ఏదో చేస్తే తప్ప రాదు కదా. ఇప్పటికిప్పుడు రాత్రి షావుకారు కావాలంటే ఎవరు కాలేరు నిజాయితీగా బతకాలంటే. సో కానీ వీళ్ళంటే వాళ్ళు ఆలోచించుకోవాలి. రేపొద్దున మేము పట్టుబడితే మా బతుకు ఏంటి అనేది ఒక్క క్షణం ఆలోచించుకుంటే ఇట్లాంటి దానికి ముందుకు పోరు కదా. ఇప్పుడు ఒక మనిషిని కూడా చాలా మంది ఇప్పుడు చంపుతున్నారు. కసి కోపంతోనో ఏదో వాళ్ళని భరించలేక చంపేస్తాం. కానీ ఈ రోజు కాబట్టి రేపైనా అది బయటపడుతుంది దాన్ని. ఆ తర్వాత నువ్వు హ్యాపీగా ఉండలేవు కదా. ఎక్కడ ఉంటావు? జైల్లో ఉంటావు. ఇవి కూడా ఆలోచిస్తలేరు ఎవరు కూడా. మరి ఆ ఆవేశము ఇదితోటి కంప్లీట్గా ముందుకు వెళ్ళడము, చేసేయడము, అతను తిరిగి చూసుకుంటే ఏమీ ఉండదు అక్కడ, చీకటి అంతే. అట్లాంటివి చేస్తున్నారు ఇప్పుడు. కాబట్టి ఇవన్నీ కూడా ఆలోచించుకోవాలి. మనిషి ఒక పని మంచి చేసేటప్పుడు ఆలోచించాలి, చెడు చేసేటప్పుడు కూడా ఆలోచించాలి. 2 పక్కల ఉండాలి మనకి ఏదైనా కూడా. మనం చదువుకున్నాము, సంస్కారం ఉంది, ఏ రకంగా మనం బతకాలనేది కూడా ఆలోచించుకోకుండా మనం ఇష్టం వచ్చిన మన జీవితాన్ని నాశనం చేసుకుంటే ఇవే కదా మనకు చెడు అనేది. అవును. అంటే ఈ అమ్మాయి రీసెంట్గా కూడా ఇప్పుడు విష్ణుప్రియ ఇన్స్టాగ్రామ్లో సబ్స్క్రిప్షన్ పెట్టింది. అదే బాటలో ఇప్పుడు అంశు రెడ్డి కూడా ఆల్రెడీ కేసులు నడుస్తున్న ఇష్యూస్ నడుస్తున్న తర్వాత హాయ్ ఫాలోవర్స్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ అని చెప్పి సబ్స్క్రిప్షన్ యాడ్ చేసింది. అంటే ఎన్ని డబ్బులు వచ్చినా, ఎన్ని కాంట్రవర్సీలు జరుగుతున్నా కూడా మళ్ళీ ఒక పక్కన ఇన్స్టాగ్రామ్ అని కూడా వదలట్లేదు. ఇన్స్టాగ్రామ్ నుంచి కూడా మనీ కావాలి. అది చెప్పాను కదా, డబ్బు 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 రెండోది ఏమి లేదు. డబ్బు ముందర సిగ్గు మానం అన్నీ వదిలేస్తున్నారు. ముందు డబ్బు వస్తే చాలు మనకి, అంతే. ఆ తర్వాత అన్ని మూసుకుపోతాయో మనం కొంటామనుకుంటారు, తెలియడం లేదు. ఆ డబ్బు ఆశ వల్లనే ఇవన్నీ దురాశ దుఃఖానికి చేయటంటారు కదా, అది అంతే జరిగేది. అది ఈరోజు మన తలెత్తుకుని కొంతమందికి అది కూడా సిగ్గుపడరు అసలు, తెల్లా. అలా మేము ఇట్లా బయటకు వచ్చాం కదా, రోడ్డు మీదకి వచ్చాం కదా, మాకు అవమానం అనేది కూడా అదే పెద్ద గొప్పగా ఫీల్ అయ్యేటోళ్ళు కూడా ఉంటారు. ఇంతమందికి నేను ఫేమస్ అయిపోయాను కదా అనే ఒక ఫీలింగ్తో కూడా బతికేటోళ్ళు ఉంటారు కొంతమంది. అసలు ఈ డబ్బులు పెట్టే అబ్బాయిలు ఫస్ట్ జాగ్రత్తగా ఉండాలి. అబ్బాయిలు ఫస్ట్ అంత తెలుసుకోకుండా ఎట్లా ఉంటారు? ఎవరు పడితే అది మళ్ళీ అమ్మ అడిగితే ఇస్తావా, అక్క అడిగితే ఇస్తావా, చెల్లి అడిగితే ఇస్తావా? ఇవ్వవు కదా నువ్వు. ఎవడివ్వడు. అవును. ఇంట్లో అసలు ఇవ్వడు. అసలు ముందు గర్ల్ ఫ్రెండ్ భార్య అడిగితే కూడా కష్టమే. ఒక భయంతో ఇవ్వాలి తప్ప ప్రేమతో ఇవ్వడు. గర్ల్ ఫ్రెండ్కే బాగిస్తారు ఎవరైనా కూడా. అది. సో ఏదేమైనా అంటే ఇలాంటి ఇష్యూస్ జరిగినాయి అని బాధపడకుండా బిఫోరే అలర్ట్ అయితే బెటర్ అయితే బాగుంటుంది. ఓకే. అయిపోయిన తర్వాత ఎందుకు బాధపడి ప్రయోజనం లేదు కదా, అన్ని పోగొట్టుకుంటాం అంతే. జాగ్రత్తగా ఉండడం మంచిది. అది. ఓకే.